Sneha Decors, exclusive curtains showroom in Nellore. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. Sneha Decors, opposite Vijaya Dairy, near Kanaka Center, Nellore. త్వరగా ఆన్ చేసాము. ఏంది ఇంకా ఏడు ముందే పిచ్చెక్కిపోతుంది. ఇదే టైట్లు అంట, బహిర్భూమి అంట. ఏందా నర్వస్గా ఉండదా? కాదులేనా, మా వాళ్ళని అంటున్నానా. ఇంటర్వ్యూ పిలిచి నర్వస్గా ఫీల్ అవుతుంది. అట్ట కాదులే, మా వాళ్ళని ఇంకా ఆన్ చేయలేదు. సరే కానీ అది ఏందా టైటిల్, దాని గురించి అడదా తప్పేముంది అనుకో. అంటే అంత నర్వస్గా ఫీల్ అవుతాడు. కాదు ఇప్పుడు సీరియస్ అవ్వక వద్దు, మనం ఆన్ చేద్దాం. నా రెడీనా? రెడీ. మన వాళ్ళు సీరియస్ అవుతుంది. గమ్ముండో, సీరియస్ అవుతుంటాడా, తమాషాలు పడుతున్నావు. నేనేం మాట్లాడాను? బహిర్భూమి. అవును, బహిర్భూమి టైటిల్ ఏందని అడుగుతున్నా. ఏంది విచిత్రంగా ఉంది, చిత్రంగా ఉంది అని. మరి ఇంత విచిత్రంగా పెడతారా టైటిల్? మరి ఇంత విచిత్రంగా పెడతారా టైటిల్? చిత్రం విచిత్రంగా ఉంటేనేనండి సినిమా. సినిమా అంటేనే చిత్రం. సరేలే, నువ్వేస్తావు. సరే, మన వాళ్ళు పిలిచి ఏదో వచ్చేసానులే, కానీ అది ఒక మా నెల్లూరు వాళ్ళు కాబట్టి. సరేలే, ఓకేలా. రెడీనా? ఓకే. వెళ్ళమంటారా? అనా వెళ్ళిపోమంటారా? వద్దు కూర్చోండి, నేను వెళ్ళిపోతా. లేకుంటే అంటే మాకు కొంచెం ఎక్కువ ఉందలే. మీరు కూడా నెల్లూరు వాళ్ళే కదా, ఎక్కువే ఉంటుంది కదా. నెల్లూరులో వేగూరు మండలం అంటే ఒక వస్తుంది ఒకటి. ఇప్పుడు ఎందుకు బుర్ర తింటారు? కాసేపు గమ్మనండి. రే కానిండ్రా సామి మీరా. ముందు ఎక్స్ప్రెషన్ మార్చేయ. ఓకే ఎక్స్ప్రెషన్ మారుస్తున్నా. వెల్కమ్ టు సార్ టీవీ. మనతో టైటిల్ ఓకే, బహిర్భూమి టీం మనతో ఉన్నారు. వీళ్ళతో చిట్ చాట్ చేద్దాం. ఏందని ఛానల్లో పెట్టున్నా ఏమనంటే హర్ట్ అయిపోతారు. నాలో పెట్టేస్తారు, మళ్ళీ ఇంకెందుకు ఇంట్రడక్షన్ ఎందుకు. సో మనతో బహిర్భూమి టీం ఉన్నారు. చిన్న ఫన్ ఇదంతా కూడా, అంటే ప్రాంక్ అనుకోండి. మేడం సీరియస్గా నా వైపు అలా చూడొద్దు మేడం. ఇది మూడో మూవీ నాకు తెలుసు. సో మనమైతే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో బహిర్భూమి అసలు టైటిల్ ఏంది ఫస్ట్ మాకు ఆ క్లారిటీ ఇవ్వండి. మీరే ఇవ్వండి నాకు. అంటే బిహైండ్ చాలా మంది చెప్పారు, దీనికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా మేడమే అని చెప్పి అన్నారు అనమాట. సో అందుకని మీరు చెప్పాలా. మీకు అంటే ఎక్స్పీరియన్స్ ఉందా బహిర్భూమి అంటే? తెలుసు, మీనింగ్ తెలుసు. దానికి మీరు ఇచ్చే క్లారిటీ అనేది వినాలనుంది. ఓకే, బహిర్భూమి అంటే ఎక్కడ ఒక ప్లేస్. ఓకే, ఒక ప్లేస్ అనేది బహిర్భూమి అనేది అందరికీ తెలుసు. ఆ టైటిల్ చుట్టూనే స్టోరీ అంతా తెలుసు. అచ్చా, పక్కా విలేజ్ బ్యాక్గ్రాఫ్. పక్కా విలేజ్ బ్యాక్గ్రాఫ్. మన ఊర్లోనే చేసినామండి. ఎవరిది ఐడియా? ఎవరిది? మా డైరెక్టర్ గారిది. ఇంకెవరిది? సార్ డైరెక్టర్ గారు నమస్తే. అసలు ఏంది కథ ఏంది? ఆన్లో ఉంది. ఇబ్బంది లేదు. అసలు ఏంది టైటిల్ ఏంది? అదే బహిర్భూమి ఎందుకు పెట్టారు? అసలు ఏంది వెరైటీగా ఎందుకు పెట్టారు? అది ఒక పల్లెటూరుకు సంబంధించిన స్టోరీ. ఓకే, ఇందులో కథ బహిర్భూమిలోనే స్టార్ట్ అవుతుంది. అచ్చా, అందుకని బహిర్భూమి పెట్టారు. కథ బహిర్భూమి చుట్టే తిరుగుతూ ఉంటుంది. మొత్తం బహిర్భూమి చుట్టే తిరుగుతుంటుంది. సో మేడం గురించి తిరుగుతూ ఉంటారు దాని మీద. అచ్చా, ఇట్టొచ్చారా హీరో నోయల్ సారేనా? అచ్చా, నోయల్ అదే నోయల్ సారా అంటే మిమ్మల్ని మేడం అన్నప్పుడు సార్ను కూడా సారా అన్నారు కదా. సీరియస్ అవ్వద్దు, ఏదో స్టార్టింగ్ ఏదో అనేసాం, దానికి ఎందుకు సీరియస్గా మొహం పెట్టేస్తారు? సీరియస్గా ఉండే వాళ్ళ మనసు మధురం. అది మీకు ఎరగడం ఒకసారి జగన్ వాయిస్లో చెప్తున్నా. మధురం అండి. ఇప్పుడు మీరు ఇన్స్టాలో వచ్చేది మీరే కదా, జగన్ వాయిస్లో వచ్చేది. నేను ఎందుకు వస్తానండి? వాడు మా తమ్ముడు వాడు. నేను ఎందుకు వస్తా? నేను బహిర్భూమి యాక్టర్ని. నన్ను సెలెక్ట్ చేసుకునేది డైరెక్టర్ రాంప్రసాద్ సార్. మీ పేరేంద్రా? నా పేరు సునీలయ్య. ఆయన వేరు. ఆయన పేరు రావినోతల. రావినోతల. నా పేరు సునీలు. మీ పేరు సునీలు. మీరు ఆయన కాదు. ఆయన నాది కాదు. జగన్ని కాదు. ఆయనది నాది కాదు. ఆయన నీది కాదు. అది కాదు. సరే, ఫన్. ఓకే, అసలు ఫస్ట్ ఈ ఐడియా ఎలా మొదలైంది? ఈ బహిర్భూమి కాన్సెప్ట్, అసలు ఈ స్టోరీ తీయాలి, కథ తీయాలి, సినిమా ఇలా రావాలని ఫస్ట్ ప్లానింగ్ ఎవరిది మీలలో? డైరెక్టర్ అంటే ఇక్కడ డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు ఎవరు అడిగినా నా ఇంటెన్షన్ ఎవరిదన్నా? ఫస్ట్ టైటిల్ కాదు, ఓవరాల్ సినిమా ఎవరిది? బహిర్భూమి సినిమా అసలు ఎట్ట మొదలైంది? టైటిల్ అసలు మొత్తం ఎట్ట మొదలైంది సినిమా? షూట్
ఎలా మొదలైందంటే చెప్తాను. చెప్పండి. ఫస్ట్ మా డైరెక్టర్ గారు ఒక స్టోరీ రాస్తున్నారు, దానికి బహిర్భూమి అనే టైటిల్ పెట్టారు. అచ్చా. స్టోరీ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఆయనదే, ఆయన సారే రాసుకున్నారు మా డైరెక్టర్ గారు. ఆ స్టోరీని సినిమా చేయాలన్నప్పుడు మేము ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యామన్నమాట. దీని వెనక మొత్తం మీరే ఉన్నారు తెలుసు. అయ్యో వెనకాతలు నేను ఎందుకున్నానండి, స్క్రీన్ లో ఉన్నారా, బిహైండ్ లేరు. అంటే ఫ్రేమ్ దగ్గర కూడా ఈ ఫ్రేమ్ ఎట్టి పెట్టి ఇప్పుడు పెట్టారని ఉన్నారంట. చెప్పారా? బిహైండ్ టాక్ అండి, మాకేం తెలుసు బిహైండ్ టాక్. అరే అరే ఎక్కడ ఉన్నావా? అంటే డైరెక్టర్ కట్ చేపే ముందే కట్ చేపేస్తారంట, నిజమేనా? ఒకసారి బింది ఇటు పెట్టుకొని ఇటు నడుస్తూ టేక్ ఓకే చేయలేదని చెప్పి అది పెట్టి వెళ్ళిపోయింది. నాకు వీళ్ళు బట్టి ఒకటి అర్థమైపోయింది, నా ప్రొడ్యూసర్ మీరే కదా, ఎట్ట ఎగారు వీళ్ళతో ఆయనతో ఆడమే కష్టమైంది. ఏమన్నా మీరేం చూడటానికి అద్దాలు పెట్టుకుని సెన్సిటివ్ గా కనిపిస్తున్నారు, లీడర్ అంటున్నారా? అంతేనా? నెల్లూరు అంతేనా? మీరు ఎక్కడ? నెల్లూరు కాదా? వరంగల్. వరంగల్ నెల్లూరులో సినిమా తీపించారు మీరా? మామూలు గడుసు కాదు మీరు. ఎట్ట పట్టారా మేడం? ఎట్ట పెట్టామంటే కథ బలం. అంతేనా? కథ బాగుంది, ఏదో గ్రహ బలం, కథ బలం ఇది. అట్ట కాదు, కథ ఓకే, ఆయన ఎలా ఒప్పించారు? ఆయన అదే ఫారెన్ రిటర్న్స్ అంటున్నారు. ఇప్పుడు గుత్తొంకాయ కూర ఎట్ట ఉంటుంది ఆ విధంగా ఉంటుంది మా సినిమా. మా ఊర్లో పప్పుల్స్ బాగుంటది. అవునా? షాప్ పులుసు నేను తిన్నా కాబట్టి బాగాలేదు. వదిలే అయితే మా ప్రొడ్యూసర్ గారు అడగండి. సరే, గొడ్డు కారం మేము తినేది కూడా అదే, గొడ్డు కారం. వరంగల్ ఏది ఫేమస్ అనా? వరంగల్ వరంగల్ నిమ్మకాయలు నా ఫేమస్. వరంగల్ నిమ్మకాయలు అంటారు కదా. అచ్చా, సరే అండి. అచ్చా, ఓకే. మూవీ విషయానికి వస్తే, మూవీలో ఒక సాంగ్ ఇందాక చూసాను నేను, యాక్చువల్గా ర్యాప్ సాంగ్ నోయల్ పాడింది. సో చాలా బాగుంది. అంటే మీరు విలేజ్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ అని మీరు అంటున్నారు, అది ఎలా లింక్ చేశారు? అది బహిర్భూమి అంటేనే విలేజ్. ఇప్పుడు సిటీలో బహిరంగంగా వెళ్ళలేదు. అది ఓకే, బ్యాక్గ్రాఫ్ ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రాఫ్. ఇది వచ్చి కొంచెం ర్యాప్ సాంగ్ ఉంది. అంటే ఎలా? అది టైటిల్ సాంగ్. కథకి లింక్డ్. కథ లింక్డ్ అంటే సినిమాలో ఉంటుందా? ఉంటది. సినిమా ఎండింగ్ లో అంతేనా? సాంగ్ వస్తుంది. చాలా మంది బహిర్భూమి అంటే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బహిర్భూమి అంటే పల్లెటూరుకి ఆనుకుని ఉండే ఒక ప్లేస్. అంటే ఇప్పుడు పల్లెటూరులో ఎవరైనా టాయిలెట్స్ లేని వాళ్ళు బహిర్భూమికి వెళ్తా ఉంటారు. అంటే దాన్ని ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో యాక్చువల్ నేను వర్కింగ్ టైటిల్గా పెట్టుకున్నాను. దాన్ని ప్రొడ్యూసర్ గారు మొత్తం మూవీ అయిన తర్వాత చూసి ఈ టైటిల్ ఎందుకు పెట్టకూడదు అన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే ఆడియన్స్ సినిమా బాగున్నా బాగాలేకపోయినా కానీ జడ్జిమెంట్ ప్రజలే చేస్తారు, అందుకని సినిమా వదిలేసేయండి. సో దీని వెనక ప్రొడ్యూసర్ మీనింగ్స్ ఓకే, మీనింగ్స్ ఉన్నాయంటే ర్యాప్ లో కన్వర్ట్ చేశారు కదా. సో ఎందుకని మీరు పాజిటివ్ గా అడుగుతున్నారు, మీరు కావాలని సీరియస్ గా నుంచి సీరియస్ గా చెప్తున్నారు. మీరు వచ్చాయి, బాగుంది సాంగ్, బాగా చెప్పట్లా. గూస్ బంప్స్ వచ్చాయి, నరాలు అలా చితిలే, అదిగో పడిపోయి కూడా మళ్ళీ ఒక్కసారి బహిర్భూమి పోగానే పడిపోయింది. మీరు నేనేదో స్టార్టింగ్ లో ఏదో ఫైర్ గా అంటే మీరు దాన్నే పట్టుకున్నారు, మీ ఫేస్ లో అదే కనపడుతుంది. హీరోయిన్ అంటే ఎట్టుండాలి? హీరోయిన్ అంటే ఎట్టుండాలి? కొంచెం సాఫ్ట్ గా చూడాలి, చూసే వాళ్ళు కొంచెం క్రష్ ఫీల్ అయినా రావాలి కదా. మరి అంతేనా? ఏంటంటే మీరు ఏంటి ఫ్లట్టింగ్ చేస్తున్నారా? మీరు ఫ్లట్ కాదు, ఫ్లట్ చేసే వాళ్ళు వస్తారు కదా, మీరు కొంచెం సెన్సిటివ్ గా ఉండండి. కాదండి, ఇలా ఉంటేనే నేను సేఫ్. అంతేనా? ఇలాగే ఉండాలి మాకు. అంటే ఏదో ఉంది పక్కనే అన్నా, నువ్వు ఎవరైనా ట్రై చేసావని చెప్పు. కొట్టారు ఒకసారి పాపం ఆయన మీరు ఎలా నేనేంటి అటెండ్ ఓహో కలర్, అది యూనివర్సల్ కలర్, అది రజనీకాంత్ గారు యూనివర్సల్ కలర్, అది రజనీ గారు యూనివర్సల్ కలర్ పట్టుకో.
మేకప్ తీసేదేలే. ఎవరు? లేదు లేదు మా మేడం గారు ఇప్పుడు అంతేనా? ఎక్కడో ఉండరు శత్రువులు. నాకు తెలిసి సినిమా ఎన్ని డేస్ పట్టింది షూట్ అవడానికి? అది మా సార్ని అడగాలి డైరెక్టర్ గారు. ఎన్ని డేస్ పట్టిందనా? 21 days. సగం వీళ్ళే లాగేశారు కదా. అంటే 10 days లో తీయాల్సిన సినిమా 21 days పట్టేసిందా? అంతేనా? లేదు ఆయనకి 21 days తీసాము. ఏంటంటే ఆయన రాత్రులు కనబడదు కాబట్టి ఆయన షెడ్యూల్ డేలో వేసుకున్నాం. ఓ వాళ్ళు హీరోనే కాదు, ఆయన కూడా ఎక్కేస్తున్నాడు. నేను జాగ్రత్త. నువ్వు ఎంత మందిని ఎక్కుంటే ఆయన నిన్న ఎక్కుతున్నాడు చూడు. ఆయన ఎక్కినా పర్వాలేదు కానీ గురువు ఉన్నాడు. 1.5 షెడ్యూల్స్ అయితే 1.5 కాల్ షీట్ అంటారు కదా. 1.5 కాల్ షీట్ అయితే సెకండ్ కాల్ షీట్ లో ఆయన మినహాయించి ఆయన తీసేసి మిగతా టార్గెట్ అంతా నేను అడిగిన రెమ్యునరేషన్స్ మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చారండి. ఓకే, అంతకంటే ఇంకా ఎక్కువ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే లైటింగ్ ఖర్చు ఎక్కువ అయిపోయింది. నేను పవర్ బిల్ ఎక్కువైందా? నేను ఎక్కువైందండి. అదే ఇప్పుడు లైటింగ్ ఎక్కువైతే మీకు జనరేటర్ ఖర్చు అవుతుంది. జనరేటర్ కి డీజిల్ కావాలి, డీజిల్ తీసుకురావడానికి ఒక మనిషి కావాలి, జనరేటర్ ఆపర్ చేయడం. అవన్నీ తీరాలంటే అక్టోబర్ 4వ తేదీ మీరు మా థియేటర్కి రావాలి, మా సినిమాకి రావాలి. కాదు ఇప్పుడు బిహైండ్ ఇట్టున్నారంటే సినిమాలో అసలు మీ క్యారెక్టర్ ఇట్టే ఉంటుందా? ఫన్నీగా ఓయో భలే ఉంటుందా? ఫన్నీగా, ఒక్కోసారి ఆశ్చర్యంగా, ఒక్కోసారి ఫన్నీగా, ఒక్కోసారి నిద్రమొత్తిగా, అలా ఉంటుంది మా సినిమా. రకరకాల నవరసాలు. అంటే సినిమాలో హీరోయిన్ లేదా? ఇవరా ఏం లేదా? అసలు నవరసాలు పలికిచ్చింది ఆమె. సరే, సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? ఎలా ఉండబోతుంది అంటే మీకు విలేజ్ అమ్మాయిలు అంటే ఇష్టమా సిటీ అమ్మాయిలు? నాకు ఇద్దరు ఇష్టం. ఒక రకంగా అంటే నేను విలేజ్ కాబట్టి విలేజ్ అమ్మాయిలు ఇష్టం. ఓకే, మన 90s లో అమ్మాయిలు ఎలా ఉంటారో ఇప్పుడు అంటే లెటర్ ఇవ్వడం మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది. మీరు అట్లా లేరు కదా, ఫుల్ ర్యాష్ గా ఉన్నారు కదా. సినిమాలో చాలా క్యూట్ గా సెన్సిటివ్ గా ఉంటుంది. సరే, సినిమాలో చూసి క్రష్ ఫీల్ రావచ్చా? క్యూట్ అంటే కూర్చోండి సార్, నిజం చెప్తారు సార్. నేను డైరెక్టర్ నే పంపించేసారంటే మీరు మామూలు కాదు. డైరెక్టర్ పంపించేశారు. కట్ చేసుకో సార్. నేను చెప్తాను, ఆయన ఫీల్ అయిపోయారండి. సార్ నేను చెప్తాను, క్యారెక్టరు హీరోయిన్ గారిది నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా, ఆల్రెడీ ఫస్ట్ నుంచి కలుపుతున్నా. మిరపకాయలు ఎక్కువైనాయి, అందుకే దవడ పగిలింది. ఇదిగో దవడ అయినా మనకెందుకండి. సినిమా చూసిన తర్వాత మీరేంటంటే పక్కనే చేరే చెవు వేస్తారు. అసలే మా ప్రొడ్యూసర్ గారికి బిల్లు ఎక్కువైందని ఆయన అంటుంటే ఒక్క క్వశ్చన్ అడగండి మా ప్రొడ్యూసర్ గారిని. సరేలే అన్న, మన అన్న గానీ వస్తారులే. ఎందుకంటే మీరు బాధపడతారు, ఏడుస్తారు. సరే, సాంగ్ చూసా, బాగా అనిపించింది. బాగానే ఉన్నారు. అదే మీరు సినిమాలో కూడా అట్టే ఉంటారా? ఒక్క సాంగ్ వరకు అట్టున్నారా? ఇప్పుడు నవరసాలు పండించారు. దీని ముందు కావేరీ సినిమా చూసా ఏందో పోసేశారు. అది రవీంద్ర భారతి. అదే చిన్న కోసి కళ్ళు మీద వినీతో ఇది ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? వినీతో కొంచెం కట్ చేసుకోమ్మా. అసలు యాంకర్ గారు అసలు ఇంట్రో చేయడానికి వచ్చారా, లేకపోతే హీరోయిన్ ఫ్లటింగ్ చేయడానికి వచ్చారా? నేను యాంకర్ కాదు అసలు. కాదా? ఐఎమ్ నాట్ యాంకర్. బతికిచ్చారు. లేకపోతేనా ఇప్పుడు ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం, ఓపెన్ గా మాట్లాడేస్తాం. వచ్చినప్పుడు నీతో ఇంటరాక్ట్ అవుతున్నా కానీ ఆ మేడంతో ఇంటరాక్ట్ అవుతున్నా. నువ్వు ఇన్వాల్వ్ అవనిస్తున్నాను. నువ్వు అసలు ఎందుకు కానిస్తావండి? మా ఓకే, ఎంత నువ్వు ఫ్లడ్ చేస్తే మాత్రం మేము చేయకూడదు. అయింది ఫ్లడ్. అదిగో పైగా మా ఊరా అని ఆ విధంగా కొడతారా అండి? కాలిపోయేటట్టు కొడతారా? కాదండి, ఇప్పుడు తెల్లగా ఉన్న వాళ్ళు కొడితే ఎర్రగానే కనపడతాను. ఏం కనపడుద్ది? ఏంటి వాదించరా? ఎంత మీ ఊరైతే మాత్రం వాదించరా? రంగులు మారవు అంతేనా? రంగులు మారవు. మీరు ఎన్ని రంగులు మారవు.
సరే మనం సినిమా విషయం సరే మన సినిమా విషయానికి వెళ్దాం. ఏంది సినిమా థీమ్ ఎలా ఉండబోతుంది? థీమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. మా బహిర్భూమి సినిమా అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడదగ్గ సినిమా. ఎంటర్టైన్మెంటా లేకుంటే ఎమోషనల్ అన్నీ ఉంటాయి? నవరసాలు మా సునీల్ గారు చెప్పారు కదా, ఓవరాల్ సోల్ ఒకటి ఉంటుంది కదా మొత్తం సినిమా అంతా అలాగే ఉంటది. ఫుల్ గా నవ్వుకోవచ్చు, నవ్విన తర్వాత వెంటనే ట్విస్ట్ అన్నమాట. ఒక అద్భుతమైనటువంటి థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు. అంటే ఆడియన్ రెండు రకాలు. ఒకటి వీడు అనుకున్నదన్నా అక్కడ జరగాలి ఫీల్ అవుతాడు, హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ వీడు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అనుకో అప్పుడు కూడా ఫీల్ అవుతాడు హ్యాపీగా. మా దాంట్లో జరుగుతుంది. నేను 100% చెప్తాను. అంతేనా? 100% గ్యారెంటీయా? సినిమా టికెట్ ఎంత? డెఫినెట్లీ. సినిమా టికెట్ ఎంత? 100 రూపాయలకి 200కి 300కి ఎన్నైనా అమ్మని న్యాయం చేస్తారు. న్యాయం చేస్తాం. మంచి సినిమా, ఇంకోటి మంచి కథ చెప్తాం. మేము అన్ని సినిమాల్లాగా కాదు, మంచి కథ చెప్తాం. అన్న వీళ్ళేదో తినేస్తున్నారు, మీరు చెప్పండి అసలు మీరు నమ్మి ఎందుకు పెట్టారు మీరు డబ్బులు? కథను నమ్మారా? అందరూ అదే చెప్తారులే. ఇది అందరూ చెప్తారు, ఇది మా ప్రొడ్యూసర్ గారు మా మీద ఉన్నట్టు అందరూ అదే చెప్తారు. మీరు కొత్తగా చెప్పాలా? కథ నమ్మారు. మేడం నమ్మలా? మేడం ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి నమ్మాల్సి వచ్చింది. అంతే, నమ్మాల్సి వచ్చింది. ముందు ప్రేమించారు, తర్వాత ప్రేమించాల్సి వచ్చింది. ఆయన మీ మీద అంత హౌస్ పెట్టుకున్నారు, మీరు న్యాయం చేశారు ఆ సినిమాకి? యాక్చువల్లీ సారే కాదు, సార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు కనెక్ట్ అన్నమాట. ఓకే. ఆంటీ కానీ అమ్మగారు, ఆంటీయా? అమ్మగారు వాళ్ళ ఆవిడ స్వాతి అక్క, అక్కని పిలుస్తాను. బాగా ఫుల్ సపోర్ట్ అనమాట అందరు. నాకు ఏదైనా ఆపద వచ్చినా ఇంకేదైనా వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ ఉంటారు అనమాట. అంత మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. సార్ ఇంతకు ముందు 20 years బ్యాక్ సినిమా చేసి ఇండస్ట్రీని వదిలి అమెరికా వెళ్ళిపోయారు. ఏ సినిమానా? దాని గురించి వద్దు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సరే, ఇదైతే గుడ్ ఎక్స్పీరియన్సే కావాలని కోరుకుంటున్నాను. అలా డబ్బులన్నీ మొత్తం సినిమా మీద పెట్టేసి ఇంట్లో వాళ్ళు కూడా బాగా సఫర్ అయ్యారు. అంటే సినిమా మీద అంత ప్యాషను, సార్కి అంత పిచ్చి. ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే మీరే కారణం. నేనే కారణం అని కాదు, నా చుట్టుపక్కల ఉన్న మనుషులు. అంటే నేను ఇన్ని సినిమాలు చేశాను, నేను అక్కడక్కడ ఒక్కొక్కరు నేర్చుకున్నాను. అంటే మనం ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నప్పుడు కొంతమంది మంచి వాళ్ళు ఎదురవుతారు, మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. అలా నాకు అండ్ మా డైరెక్టర్ కానీ, డిఓపి గారు కానీ, అండ్ కో యాక్టర్స్ కానీ, వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీళ్ళు సినిమా కోసం పనిచేస్తారు. అంటే ఒక ప్రొడ్యూసర్ ముందుకు రావాలంటే మనం వాళ్ళని తెలియద్దు, వాళ్ళకున్న ఫ్యాషన్ని మనం ఏం చేస్తాం. చాలా సినిమాలు సగం ఆగిపోతాయి. అంటే అది బడ్జెట్ ప్రాబ్లం కావచ్చు, వాళ్ళు వేసుకున్న షెడ్యూల్స్ కావచ్చు, ఆ సినిమాకి అవ్వాల్సిన దానికంటే ఎక్కువైపోవచ్చు. అట్లా జరిగి సినిమాలు ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. మేమేంటంటే అందరం కలిసి ఆయనకి నమ్మకం. నేను ఒక్కదాన్నే కాదండి, అండ్ మా డిఓపి గారు ప్రవీణ్ గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, రామ్ ప్రసాద్ గారు కానీ, అండ్ మొత్తం టీం అంతా ఆయనకి నమ్మకాన్ని ఇచ్చాం. మేము ఆ ఇచ్చిన బడ్జెట్లో మూవీ చేసి ప్రతి ఒక్కటి మేము చేసిస్తామని నమ్మకాన్ని ఇచ్చాం కాబట్టి ఆయన ముందుకు. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇప్పుడు సినిమా కంప్లీట్ అయిపోయింది. రేపు October 4th రాబోతుంది, అంతేనా? ఇంకొక పర్సనల్ క్వశ్చన్, నాకు మీ గురించి ఒక చిన్న బ్యాక్గ్రాఫ్లో ఒకటి తెలిసింది, మీరు ఓపెన్గా చెప్పాలా? చెప్పండి. మీరు మీ విలేజ్లో ఉన్నప్పుడు మీకు చాలా అంటే నెగిటివిటీ, అంటే కొన్ని పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ బాగా క్రిటిసైజ్ చేసేవాళ్ళు, అదైతే ఆ స్పిరిట్ని తీసుకొని వీళ్ళ ముందు నేను నిలబడాలి, వీళ్ళ ముందు నేను ఎదగాలనే దాంతోనే మీరు వేగూరులో పర్టికులర్గా మీరు సినిమా తీశారని చెప్పి బ్యాక్గ్రౌండ్. నేను చెప్తాను దానికి వద్దు. ఒకటి అంటే చాలా రోజుల పరిచయం కాబట్టి నాకు ఎప్పటికి ఉంటుంది. నేను కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయినాను. మనం ఎప్పుడైతే ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు మనం వాళ్ళని పట్టించుకున్నాం అనుకోండి, మన టైం వేస్ట్ అయింది. ఫస్ట్ థింగ్, ఎవరైనా కానీ అది ఈ శత్రువు అయినా ఎంత పెద్ద ద్రోహం చేసినా కానీ ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించాలి. ఓకే, నేను చెప్తాను. నేను వాళ్ళు లేదో అన్నారు, వీళ్ళు లేదో అన్నారని అయితే సారీ. దానికి నేను వాళ్ళ
కానీ బాధ ఉంటది మన పక్కన వాళ్ళు మనల్ని అదే ఆ బాధతో వీళ్ళ ముందు నేను వెదగాలి. బాధతో అయితే ఏం చేయలేదు. షూటింగ్ లొకేషన్స్ అయితే యాక్చువల్లీ చుట్టుపక్కల చూశారు, చాలా ఊర్లు చూశారు, సెట్ అవ్వలేదు, మాకు టైం లేదు. అంటే టైం దగ్గరకు వచ్చేస్తుంది, మేము స్టార్ట్ చేయాలనుకున్న టైం దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, ఒకసారి మా డైరెక్టర్ గారికి చెప్పాను, ఒకసారి మా ఊరెళ్ళి చూడండి అని చెప్పాను. ఊరెళ్ళి లొకేషన్ చూడండి, అక్కడ ఓకే అయితే నేను అన్ని మాట్లాడతాను. వాంటెడ్ అయితే మా ఊర్లోనే చేయాలని ఏం లేదు, కానీ మా ఊరోళ్ళంతా నాకు సపోర్ట్ చేశారు. అండ్ సర్పంచ్ వేగూరు అనే గ్రామంలో పుట్టి అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను, అక్కడే జాబ్ చేశాను, అక్కడే ఉన్నాను అనమాట. యాక్చువల్ కోఇన్సిడెంట్ గానీ అక్కడ ఒకసారి వెళ్ళి డైరెక్టర్ గారిని చూడమన్నప్పుడు ఆ స్టోరీకి తగ్గట్టు అక్కడ వాళ్ళకి సెట్ అయిపోయి ఫోన్ చేశారు, ఓకే ఇది ఓకే అన్నప్పుడు నేను సర్పంచ్ గారు సపోర్ట్ ఇచ్చారు, అమరావతి గారు. అండ్ నాకు ఎవరైతే చదువు చెప్పారో మా అమరా సార్ కొన్ని హౌసెస్ వాళ్ళవే అనమాట, అంటే వాళ్ళ పెద్ద పెద్ద బంగ్లాలు అట్లా ఉంటాయన్నమాట. ఆయన మాకు హౌసెస్ ఇచ్చారు. మళ్ళీ వచ్చి మా నాయుడు గారు అయితే నాయుడు గారు బాగా సపోర్ట్ చేశారు మాకు, గుడికి కానీ కొన్ని సపోర్టివ్స్. ఫస్ట్ ఆయన మేము అక్కడే షార్ట్ తీసుకున్నాము. నా మంచి కోరి ఎప్పుడు నేను ఊరు వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే అన్నం తింటాను, అంత మంచి ఫ్రెండ్. ఆయన ఏజ్ పెద్దదే కానీ మంచి ఫ్రెండ్ అనమాట. సో మీరు ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేస్తారు? ఊరోళ్ళంతా ప్రతి ఒక్కరు నాకు వచ్చి సపోర్ట్ చేశారు. అండ్ మా మహేష్ అన్న కానీ, మా కెమెరామెన్ మహేష్ కాదండి, మహేష్ అన్న అంటే ఉన్నారు, ఒక పెద్ద మనిషి ఉన్నారు, అన్న కానీ మా అందరూ ప్రతి ఒక్కరు మాకు ఇది కావాలి అన్నప్పుడు మా ఊరమ్మాయి సినిమా చేస్తుంది అని వచ్చి ప్రతి ఒక్కరు సపోర్ట్. అది ప్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే మా ఊర్లో నిజంగా మా పక్కదే మీకు తెలిసే లేదు, మాది కూడా పక్కన ఊరే. మేము ఇరమడుగులో కూడా చేసాం. ఇరమడుగు చేశారు, ఆ పెద్ద హౌస్ లో చేశారు. వెళ్తా క్యారీ వ్యాన్లు అన్ని చూస్తా వెళ్ళాను. అప్పుడు అన్నం నాదని తెలిసి వచ్చేసేవాడినేమో. అంటే ఆయన ఒకరిని అదే వేర్లే మీకు తెలియదులే. అంటే వాళ్ళందరూ సపోర్ట్ చేసిన దానికంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మీరు అన్నట్టు ఇందాక అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా మిమ్మల్ని అన్నారు కదా, అన్న వాళ్ళు ఉన్నారు. అంటే అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంది ఏదో ఇప్పటికీ వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, ఇప్పటికీ వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. ఎంతమంది వెనక్కి లాగినా ఎవరి టాలెంట్ ని ఎవ్వరు లాక్కోలేరు. ఎంతమంది వెనక్కి లాగినా మన టాలెంట్ ని ఎవ్వరు లాక్కోలేరు. మనం వెళ్ళాల్సిన టైంలో దేవుడు అలా రాసి పెట్టేసి ఉంటాడు అనమాట. కానీ మనం కష్టపడాలి, కష్టే ఫలం అన్నారు పెద్దవాళ్ళు. నేను కూడా అదే చెప్తున్నా, మనం కష్టపడితే ఏదన్నా సాధించుకోవాలి. దానికి నిదర్శనం నేనే చెప్తాను. నేనే మీ ముందున్నా, నేను మంచి హార్డ్ వర్కర్ని, చాలా మంచి తెలివి. మా నాన్నగారు కళారూపాల గురించి కానీ పాటలు, పద్యాలు, డైలాగులు, చిన్నతనం నుంచి కళారూపాలు నమ్ముకున్న వ్యక్తి, కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. అంటే హార్డ్ వర్క్ అందరు చేస్తారు, అందరి దగ్గర టాలెంట్ ఉంటుంది. దానికి తోడు ఇందాక రిషిత గారు అదృష్టం, అదృష్టం ఉంటే అది ఉంటే వెళ్ళిపోతారు ఎక్కడికో. ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇది అంత అదృష్టం అంటున్నావు, ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన అది మాత్రం అదే అదృష్టం సార్. ఎక్కడో అమెరికాలో ఉండే సార్ని ఇక్కడికి వచ్చి ఆయన మా కోసం సినిమా చేశారంటే మా అదృష్టమే కాదా? మా అదృష్టమే అది. మేడం అదృష్టం, మీరు దాంట్లో భాగం. ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్ గారు అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ ఎవరికి దొరకరు, ఎవరికి 100% ఎవరికి దొరకరు. చాలా మంది ఇందులో యాక్ట్ చేసిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా అంటే నేను స్టేజ్ మీద నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. కొంతమంది సినిమాలు చేస్తే డబ్బులు ఇవ్వరు, అంటే కొంత ఆపుకోవడము ఇట్లా చేసేవాళ్ళు అనమాట. నాకు కూడా కొంతమంది అనుకుంటున్నారు డబ్బులు, అంటే మన భాషలో చెప్పాలంటే షూటింగ్ చేసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి సార్ డబ్బులు పంపించండి సార్ అన్నారు. మనకి ఇంట్లో అవసరాలు ఉంటాయి, మనం దాని మీరే బతుకుతున్నాం, మనకి డబ్బులు కావాలి, ఫుడ్ తినాలన్నా. కానీ ఏదో మేము సినిమాలు చేస్తున్నాం, ఏదో లక్షలు సంపాదించేస్తున్నాం, కానీ ఇష్టంతో ఆ పని చేస్తామన్నమాట, పని చేయించుకో డబ్బులు. కానీ మా ప్రొడ్యూసరు 6 to 6 పేకప్, మార్నింగ్ 6 స్టార్ట్ అయితే షూటింగ్, ఈవినింగ్ 6 పేకప్, రెడీగా ఉంటారు బ్యాగ్ పట్టుకొని. ఏంటనుకుంటున్నారు? చెక్కులు డబ్బులు రెండు, చెక్ కావాల్సిన చెక్, డబ్బులు కావాల్సిన డబ్బు, ఫోన్ పే కావాల్సిన ఫోన్ పే. ఎవ్రీ డే అందరికి పేమెంట్స్, ఎవరికి బాకీ లేకుండా ప్రతి ఒక్కరికి డబ్బులు కొట్టి ఏకైక ఒకే ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో నాకు తెలిసి
ఆయన డబ్బులు ఆయన కష్టపడ్డాడు అంటే ఇబ్బంది పడ్డాడు అంటే తేవడానికి పేరు పోవద్దు అని చెప్పి అలా చేశారనమాట. ఇంకా అలాంటి ప్రొడ్యూసర్. ఇంకోటి అమ్మాయిలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు అంటే మన ఇండస్ట్రీకి రావాలంటే ఇబ్బంది పడతారు చాలామంది. అరే మనం అమ్మాయిలు పంపించడానికి పేరెంట్స్ కూడా వద్దు అని ఉంటుంది అనమాట. కానీ మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే మహాకాళి ప్రొడక్షన్ అని ఒక బ్యానర్ పెట్టారు. అందులో ఇంకా సినిమాలు జరుగుతూనే ఉంటాయండి, జరుగుతూనే ఉంటాయి. సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఛాన్స్ ఇస్తారా సార్? ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాము. అంటే ఈ కమిట్మెంట్ అనే మాట చాలా దగ్గర వాడుతున్నారు అనమాట. మా టీం అందరికీ సార్ అందరినీ పిలిచి టీం అందరినీ రోజుకి 70 మంది సెట్లో వర్క్ చేసేవాళ్ళు సినిమా జరిగేటప్పుడు. ప్రతి ఒక్కరికి స్టార్టింగే చెప్పాడు, ఎవ్వరు అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టదు. మహాకాళి బ్యానర్ అనే దానికి ఎక్కడ ఒక చిన్న మచ్చ కూడా రావద్దు. అమ్మవారి పేరు పెట్టుకున్నాము, ఈ వర్డ్ ఎక్కడ వినొద్దు. అమ్మాయిలు వచ్చారా హ్యాపీగా ఫీల్ అయ్యేసి మా పని మేము చేసుకుని వెళ్ళామని ప్రతి ఒక్కరు మహాకాళి ప్రొడక్షన్ గురించి ఇప్పటికే కాదు 100 ఏళ్ళ తర్వాత అయినా మాట్లాడుకోవాలని చెప్పారు. ఎవరైనా అలా చేస్తే డబ్బులు ఇవ్వకుండా పంపించేసేస్తారన్న. ఎవరు అలా బిహేవ్ చేయలేదు. ఇచ్చిన వాళ్ళంతా అంతా క్లీన్ కట్గా జరిగింది. సో ఇప్పుడు మీరు అన్న ఒక మాట చిన్న కమిట్మెంట్ అన్నారు. సరే ఓకే, ఇక్కడ అంతా ఒక ఫ్యామిలీగా మీరు సినిమా తీశారు కాబట్టి మీరు ఆల్రెడీ బిఫోర్ 2 సినిమాలు తీస్తున్నారు. మీకు ఎక్కడ వినపడలేదా ఏ వర్డ్? లేదు. నేను చేసే సినిమాలన్నీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సినిమా చేస్తున్నానో అలా ఇప్పుడు ఒక డైరెక్టర్ కానీ ఇప్పుడు మీరే ఫ్రెండ్ అనుకోండి, మా డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారు తెలుసు అన్నారు, మీరు ఒక డైరెక్టర్ వేరే సినిమాకి. నేను అలాగే సార్ అదే చెప్తున్నాను. మీరు వచ్చారు, నేను అక్కడ యాక్టింగ్ చేసి చూస్తున్నారు. ఓకే, మీరు ఒక స్టోరీ అనుకో ఉంటారు కదా, మామూలుగా సినిమా తీయాలని అనుకో ఉంటారు. ఓకే, ఈ అమ్మాయి మన సినిమాకి అయితే సెట్ అవుతుంది, బాగా చేస్తుంది. అది అలా నాకు సినిమాలో 1 by 1 అలా సినిమాలు రావడం జరిగింది. ఎక్కడైతే నేను దేనికి ఇబ్బంది పడలేదు. బట్ ఈ కమిట్మెంట్ అనే మాట ఇండస్ట్రీలో ఎక్కువ వినిపిస్తుంటుంది సార్. సమాజంలో ఆడపిల్లగా పుట్టిన దానికి ఓన్లీ ఇండస్ట్రీనే కాదు, ఎక్కడ ఆమె ఏ వర్క్ చేసి ఎక్కడ చిమ్మే ఆవిడికి కానీ, మన స్లీపర్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, ప్రతి ఎక్కడైనా హాస్పిటల్స్లో కానీ మనం చూసాం. మనం ఒక డాక్టర్ కూడా సేఫ్ లేదు. ప్రతి దగ్గర ఇది ఉంది అని అమ్మాయి అనేది ధైర్యంగా ఉండాలి. మన వర్క్లో మనం ముందుకు పోవడానికి ఫుల్ మనమే ధైర్యంగా ఉండాలి. వాళ్ళే సేఫ్. ఆ మనము పేరు కోసమో డబ్బుల కోసమో కమిట్మెంట్ అనేమాట అది వాళ్ళ పర్సనల్ మనం మాట్లాడదు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఈ మధ్య జరిగే సిచ్యువేషన్స్ జానీ మాస్టర్ గురించి చాలా ఇప్పుడు ఒక్కొక్కటి రివీల్ అవుతున్నాయి. తప్పులు తెలియకుండా జడ్జి చేస్తున్నారు. అంటే అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడతారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతారు. అది ఎవరిదైనా కావచ్చు తప్పులు. ఇప్పుడు మన పక్కింట్లో ఎదురింట్లో జరిగేది ఎవరికి తెలియదు. పర్టికులర్గా ఇండస్ట్రీనే వర్క్ చేసే వాళ్ళ మీద ఎప్పుడు మీడియా ఫోకస్ చేస్తుంటుంది. నిజాలు తెలియకుండా వాళ్ళ గురించి బ్యాడ్గా రాసేస్తారు. ఖచ్చితంగా బ్యాడ్ అనేది వింటాము. సరే, అతని నిరపరాధం తెలిసినప్పుడు అది వినరు చాలామంది. ప్లీజ్ అది మాత్రం అలా చేయొద్దు. ఎవరైతే అమ్మాయిలు ఫస్ట్ కమిట్ అవుతున్నారు, హ్యాపీగా జర్నీ చేస్తున్నారు, డబ్బుల కోసం పేరు కోసం డబ్బు సంపాదించుకుంటున్నారు, పేరు సంపాదించుకున్నారు, పక్కన వాళ్ళ ఫ్యామిలీని బద్నాం చేస్తున్నారు. అదే జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా అయిపోయింది. నెక్స్ట్ మీతో మొదలు పెట్టాలా? అంటే మీకేమైనా కమిట్మెంట్ లేవనా? అంటే ఏమైనా ఇండస్ట్రీలో ఉన్నారు కదా, మీకేమైనా ఆయన కమిట్మెంట్ ఇచ్చాడు? కమిట్మెంట్ అంటే అది కాదులే, మీ కమిట్మెంట్ ఎలా ఉంటుందని. కమిట్మెంట్ ఏ సినిమా తీసినా నేను కమిట్మెంట్తోనే పనిచేస్తానండి. ఓకే, కమిట్మెంట్ అనే వాల్యుబుల్ ఓన్లీ అదే. కమిట్మెంట్ అనే పదాన్ని నాశనం నల్లబొగ్గులు చేశారు మా ఇండస్ట్రీ వాళ్ళు. నాశనం నల్లబొగ్గులు చేశారు, బాగానే కలిపాడు. కానీ ఏ పాపాన పోతారో కానీ పురుగులు బట్టి నాశనం అయిపోతారు. సెన్సేషనల్ కామెంట్స్, పురుగులు బట్టి పోతారు. అందుకే ఒక్కొక్కరు చావులు ఊహించిన విధంగా ఉన్నాయి. ఒకటే చెప్తానండి, కళను నమ్ముకొని బతుకు తెరుగు కోసం వచ్చినటువంటి వాళ్ళని నయవంచన చేసి లొంగపరుచుకోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి పని. నువ్వు నిజంగా దమ్ము, మన టాలెంట్, నీ గుద్ద దమ్ముంటే
నీ శక్తి సామర్థ్యాలతో పిలుచుకో, అంతే తప్ప ఒక అవకాశం కోసం వచ్చిన వాళ్ళని లొంగపరుచుకొని అవకాశం కోసం చేయడం అనేది చాలా పాపం, అది తప్పు, నా దృష్టిలో చాలా తప్పు. నేను ఇండస్ట్రీ 10 ఏళ్ళ నుంచి ఉన్నా, ఇంతవరకు ఒక్క రూమర్ లేకుండా నేను బతికాను ఇండస్ట్రీలో, ఒక్క రూమర్ కూడా లేదు. 10 సంవత్సరాల నుంచి ఉన్నా, దానికి బిఫోర్ స్టేజ్ నాటకాలు చిన్నతనం నుంచి ఉన్నా నేను, ఒక్క చిన్న రూమర్ కూడా లేదు మీద. ఇంకా అర్థం చేసుకోండి. కళారంగాన్ని, కళ అంటేనే ఒక పరమశివుడు, అలాంటి కళా విధానాన్ని పోషించేటువంటి కళాకారులు సాక్షాత్తు పరమశివుడితో సమానం. అలాంటి వాళ్ళని నువ్వు పక్కలోకి పిలుస్తున్నావంటే ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో ఒక్కసారి ఊహించుకో. సో ఇది కరెక్ట్ కాదు. 5 నిమిషాల సుఖం కోసం 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఇది నేను ఒక కళాకారుడిగా, ఆ పరమశివుడు భక్తుడిగా నేను చెప్తున్నా. మేమందరం కళాకారులమే. ఈ పని కాకపోతే ఇంకా బర్రెలు మేపుకుంటాం, పొలం పని చేసుకుంటాం, కానీ నమ్మించి నైవంచన చేయడం చాలా తప్పు. మేము చేయనీయం. తంతం ఎగిరి తంతం మా దృష్టికి మొత్తం మళ్ళీ బహిర్భూమి దానికి వచ్చేద్దాం. అది బహిర్భూమి చాలా గొప్పగా వచ్చిందండి సినిమా. నేను అడగనేనా అంటే మీరు స్లోగా తీసేస్తారా మీరు మమ్మల్ని ఎక్కడ యాంకర్ తీసేస్తారా? వెళ్ళిపోమంటారు నన్ను కూడా, డైరెక్ట్ వెళ్ళిపోమంటారు నన్ను కూడా. మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ఉన్నాయి. సరే, అది ఏమనంటే మీరు ఇంతకు బహిర్భూమికి వెళ్తారా లేదా? ఖచ్చితంగా. ఎప్పుడు? అంటే సినిమాకి వెళ్తాంలే. అంటే బాబు నీళ్ళెత్తుకు పోతారు కదా, సినిమాకి వెళ్తారు, నీళ్ళతో పోతారుగా, లేదా ఆకులు రాళ్ళు. ఆ యాదగిరి కోట, యాదగిరి స్వామి మన భైరవ కోన అటు పోతాం కదా. సినిమా అయితే జాగ్రత్తగా అక్టోబర్ 4th కి బహిర్భూమికి వెళ్ళండి ఖచ్చితంగా. టికెట్ వెళ్తాం. మళ్ళీ ప్రొడ్యూసర్ మా బాగా ఎన్ని థియేటర్లో వస్తుంది ప్రస్తుతానికి అయితే 50 to 100 theaters. 50 to 100 మన ఏపీలో? ఏపీ తెలంగాణ. ఓకే, ఏపీలో వరకు ఎంత? ఎన్ని? అరౌండ్ అంతేనా? ఓకే. ఇప్పుడు ఈ మూవీ అంతా కూడా ఒక లొకేషన్లో జరిగింది, వేగూరు. ఎలా అనిపించింది మీకు ఒక ప్రొడ్యూసర్గా? ఆ లొకేషన్ చూడంగానే ఫస్ట్ ఎలా అనిపించింది, ఇప్పటికీ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఒకటి ఏంటంటే, రిషిత నాకు రాంప్రసాద్ దగ్గర స్టోరీ ఉందని చెప్పినప్పుడు 3 times స్టోరీ విన్న తర్వాత ఒకరోజు వీళ్ళు వరంగల్కి వచ్చారు. పోయిన సంవత్సరం ఇదే టైంకి, సేమ్ టైంకి వరంగల్ వచ్చారు. డిఓపి ఉన్న ప్రవీణ్ గారు రాంప్రసాద్, వాళ్ళిద్దరిని ఫస్ట్ టైం చూశాను నేను భద్రకాళి. స్క్రిప్ట్ పట్టుకొని వచ్చాడు. ఆ స్క్రిప్ట్ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించాను నేనే. కానీ ఆ స్క్రిప్ట్ ఇప్పటికి కూడా నా దగ్గరనే ఉంది, వాళ్ళ దగ్గర లేదు. ఒరిజినల్ నా దగ్గర ఉంది. తర్వాత వాళ్ళు చెప్పారు, ప్రవీణ్ గారు నాకు ఒక ఇంత బడ్జెట్ అయితే సార్, ఇంకా పక్కా ఇట్లనే ఉంటుంది, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను చెప్పడం చేద్దామని చెప్పాను. వచ్చా షూటింగ్ వస్తే ఊళ్ళో గుళ్ళో సెటప్ పెట్టాను. పూజ అయిపోయింది. నేను అనుకున్నా ఊళ్ళో వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా, ఇది ఊరు చిన్న ఊరికి వచ్చాం, మన పిల్లల ఊరికి వచ్చాం. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ అమ్మాయి అక్కడ పుట్టి పెరిగింది. ఊళ్ళో వాళ్ళకండి అది ఎంత చెప్పినా కానీ తక్కువే. వాళ్ళకి 100,000,000 సహస్ర పాదాభివందనాలు అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున. నాకు అందరి పేర్లు గుర్తులేవు, పిల్లల కాడ నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు బాగా హెల్ప్ చేశారు. అంటే మేము తిన్నప్పుడు లంచ్లో అటు ఇటు చెత్త పడేసినా కానీ మనుషుల్ని పురమాయించి క్లీన్ చేయించారు. వాళ్ళ దగ్గర చూసుకున్నారు. మరి మా వేగూరు అంటే ఎట్లా ఉంటుంది కదా, చాలా నిజంగా సారు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు ఏదో మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టే అనిపించింది నాకు. అట్లా నేను మన నెల్లూరులో అమరావతి కృష్ణారెడ్డి గారు, ఆయన వంతు కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు మాకు. హోటల్ మాట్లాడడం కానీ ఆయన కొన్ని దగ్గరుండి ఫోన్ చేసి, సార్ నేను చెప్తానండి డిస్కౌంట్ మాట్లాడాను.
కళను ప్రోత్సహిస్తారండి. షూర్. ఇంకోటి విన్నాను, మీరు ప్రొడ్యూసర్ ఏదో మిమిక్రీ కూడా దీంట్లో ఒక క్యారెక్టర్ కూడా చేశారంట. క్యారెక్టర్ చేశానండి, మిమిక్రీ ప్రొఫెషన్ కాదండి. ఇందాకేదో విన్నా అక్కడ మిమిక్రీ విన్నా, ఒకసారి చెప్తారా? ఒక మిమిక్రీ ఒక్కసారి ఎప్పుడైనా టైం వచ్చిన ఏదో ఇక్కడ మా వాళ్ళు ఉన్నాడు, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నేను మిమిక్రీ చేశానండి. అబ్బా ఆర్టిస్ట్ తొక్కేస్తున్నారంటారు మళ్ళీ, ఎందుకంటే నాకు ఆ పేరు. అలా నువ్వు దొక్కేసావా? నేను తొక్కేశానంటారు. నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా? మమ్మల్ని దొక్కేస్తున్నావు. అది సరే, మా కోసం ఒక్క డైలాగ్, మా కోసం ఒక డైలాగ్ అంతే. వి డిమాండ్, ఐ డిమాండ్ వస్తున్నా నేను వస్తున్నా అన్న దగ్గరికి వస్తాను. జగన్ వస్తాడు కానీ అయితే చాలా ఒక్కొక్క యూనిట్ మెంబర్స్ కానివ్వండి, యాక్టర్స్ ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ ముందే తీసేసుకునే వాళ్ళు, సపోర్ట్ చేస్తామా లేదా అనేది పక్కన పెడితే పేమెంట్ గురించి అని కాదు లేదు, కానీ వాళ్ళ వంతు సపోర్ట్ మాత్రం. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో? సినిమాలోనా మీరు లేదు క్యారెక్టర్ లీడ్ స్టార్టింగ్ ఎండింగ్ సారే ఉంటారు. అయ్యో చేస్తా ఎండ్ డైరెక్టర్ కూడా బల్లా, ఇంకా మీరే చెప్పండి అన్ని. స్టార్టింగ్ ఎండింగ్ ఉంటారు. చెప్పరైతే విషయం తెలుసా, ఫస్ట్ టైం మన సినిమాలో మన అమరావతి కృష్ణారెడ్డి గారు కనిపించిపోతున్నారు. ఫస్ట్ మూవీ మీదే, స్క్రీన్ మీద చూడబోతున్నారు. ఆ క్రెడిట్ కూడా మీదే, నాదే. మీదే తొక్కేయండి మీరు అన్ని. లేపుతున్నానండి, మీరు లేపట్లా, మీరేం లేపట్లా, నొక్కుతున్నారు. అర్థం కావట్లా మీకు? పైకి తీసుకెళ్తున్నా, వాళ్ళు లేపుతున్నారు, పక్కన వాళ్ళు తొక్కేస్తున్నారు. అది అంత వెయిట్ లేనండి. నువ్వు తొక్కలా నిన్న తొక్కింది చూడు, అప్పటి నుంచి ఈ కాలనీ పుడుతుంది. సరేనా? ముందు నడుచుకుంటా పోతున్నాను, సరే నీకు అందుకనే పుడుతుంది. సరే ఈ టాపిక్ పక్కన పెడితే కాసేపు తొక్కిందా? మమ్మల్ని తొక్కలేదు, తొక్కాలని చూస్తున్నారు దాని నుంచి. అది సీరియస్ గా, నా స్టార్టింగ్ ఏదైతే మొదలైందో రచ్చ అనేది సీరియస్ గానే ఉంది. అంతే, కారాలు మిరియాలు నోడతాం, అట్టే ఉంది అది. మరి అట్టంటే ఒప్పుకో. కామెడీ అరే ఉన్న టాపిక్ అడిగానండి, జనాల్లో క్యూరియాసిటీ. అరే బహిర్భూమి అంటే కామెడీ అనుకో. వాటర్ తాగండి, వాటర్ తాగండి, కూల్ అండి. వాటర్ అదే ఆయన చేస్తున్నాడు, అంతే అంతే కామెడీ అంతే. వాళ్ళు చెప్పారు కాబట్టి వదిలేసారు, మీరేదో అడగండి. వదిలేసారా? నన్ను కూడా వెళ్ళిపోమంటారా? లేకంటే వద్దు, మాట్లాడదాం. సరే వచ్చి వెళ్ళండి, బహిర్భూమికి వస్తానులే, కానీ ఇది అన్న కోసం వస్తాను, కోసం నీళ్ళు తెచ్చుకోండి. లేదు నేను ఫ్లడ్ చేయట్లేనా, అయిపోయిందా, వదిలేసి. రాజావారు ఊరుకోండి, ఆకులు అలవాటైనాయి, నీళ్లు తెచ్చుకోండి. మీకోసం అడవి సెట్ మరీ వేయించిన మొత్తం మీ బహిర్భూమి తగ్గట్టు, దానికే నా క్రెడిట్ నాకు ఇరా. అడవి సెట్ దేనికి చెప్పండి. వెంటనే నీళ్ళు లేనప్పుడు చూసుకోవడానికి రాకులు. మరి అడవి ఎందుకు, పెద్ద అడవి ఎందుకు, దేనికంటే రాళ్ళు కూడా ఉన్నాయి పక్కన చూసుకోవడానికి. అన్నీ వేయించారు ఇక్కడ. నాకు తొందరగా చెప్పా, ఇదే నాకు మిమిక్రీ కావాలి ఇప్పుడు, నాకు మిమిక్రీ కావాలా? పోయా నేనా నా కోసం, మా వ్యూవర్స్ కోసం. ఆల్రెడీ నెల్లూరులో నీకు విషయం అర్థం కావట్లా. ఏం వెళ్ళిపోదాం, ఎంతసేపటికి వెళ్ళిపోతాం. బహిర్భూమి చేసుకోవాలా? ఇది కాదు కానీ మా నెల్లూరులో నీకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా? అవును నిజమే, సీరియస్ గా పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు కూడా, డాక్టర్లు గేటర్లు అందరూ ఉన్నారు. ఫోన్లు వద్దులే కానీ ఇప్పుడు బిజీగా ఉంటారా, పడుకునే టైం. ఏం చేసినా పర్లేదు కానీ కలర్ మాత్రం మారదు. చాలా మంది నీకు ఫ్యాన్ బేస్ ఉంది. నాకు ఒక్కసారి ఆ మిమిక్రీ తెంపుతుంది, మిమిక్రీ చేపి ఆయన చేసి ఇప్పుడు చేయండి. ఇప్పుడు మామూలుగా రావట్లేదు, రక్త బీభత్సం. నెల్లూరు మా బహిర్భూమి ప్రమోషన్ కోసం మా ప్రొడ్యూసర్ గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. సో మీ అందరి కోసం, ప్రేక్షకుల ఆనందం కోసం మా టీం అందరంతో పాటు ఉన్నాను కాబట్టి నాకు మంచి పేరు ఇచ్చినటువంటి జగనన్న గారి వాయిస్ ధన్యవాదాలన్నా. ఇప్పుడు మీకోసం ఒక చిన్న డైలాగ్. జగనన్న వాయిస్ అంటే జగనన్న కోసం కాదు, మా కోసం చెప్పు. అదే మీ అందరి కోసం జగనన్న వాయిస్, అది అడ చెప్ప అట్లాగనమాట. ఇదే మాదిరిగా చాలా సంతోషంగా ఉంది.
ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా మరిన్ని చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్టోబర్ 4 మీరందరూ కూడా థియేటర్కు విచ్చేసి సినిమాని ఆశీర్వదిస్తారని, మా అందరు కళాకారుల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఏ సినిమా? బహిర్భూమి వెళ్ళొస్తా. మీరంత సింపుల్గా చెప్తే చాలు, ఇంకొంచెం ఎంత చేయాలా? ఇప్పుడు ఆమె ఎంత చేసింది యాక్టింగ్? బాగా చేయాలా? బాగా చేసింది? బాగా చేసిందా? బాగా చేయలేదా? నా పక్కన కూడా ఇంకేడొస్తుందండి డైలాగు? లేదు వస్తుంది, అది ఫ్లో. మీరు రక్త పీపస్తాం మమ్మీ డిస్టర్బ్ చేయకండి ఊరికే. కానీ మామూలుగా ఉండదు. ఓ తల్లి నన్ను ఇండస్ట్రీలో కూడా ఉండించే తప్పలేదు. నో ఎడిటింగ్, త్వరగా కానివ్వండి. అయ్యో చేయకు ఆయన. ఇదే మాదిరిగా అరే నువ్వేంటి ఇలా ఉంటున్నావు నాకు పక్కనే, నువ్వు అవతల పో. జగన్ అన్ని ఫ్లడ్ చేస్తున్న హీరోయిన్ వేసుకో తమ్ముడు. చాలా సంతోషంగా ఉంది. బహిర్భూమి హీరోయిన్ కూడా మన పక్కనే ఉంది. ఆమె కూడా చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది. అదేదో నా చేయమంటూ సీరియస్గా క్లైమాక్స్ ఓకే యా. బహిర్భూమి నెక్స్ట్ మంత్ 4వ తేదీ రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వచ్చి బహిర్భూమిని చూడండి అయ్యా. వచ్చే నెల 4వ తేదీ బహిర్భూమి రిలీజ్ అవుతా ఉంది. మీరందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమాని చూసి ఎంకరేజ్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా అర్జిస్తూ ఉన్నా. వెళ్ళొస్తా. సో ఇది బహిర్భూమి ఫుల్ ఎంటర్టైన్ అయ్యాలని కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం October 4th అందరూ కూడా బహిర్భూమి సినిమాకి వచ్చి చూసి వీళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం సాస్ టీవీ తరపున.